స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరముల్లో మిమ్మను కొరడాలతో కొట్టింతురు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు వారు అనేక ఆజ్ఞలు, అనేక బోధలు, అనేక హెచ్చరికలు, అనేక మాటలు ప్రభువు నమ్ముకున్న మనలకి ఆయన దయచేసి వెళ్ళారు. ఎందుకంటే ఈ లోకంలో మనము జీవించాలంటే ఈ లోకములో దేశపరంగా, రాష్ట్రపరంగా, ఊరు పరంగా కొన్ని కట్టడల నియమాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రభుత్వం వారు నిర్ణయించబడిన ఆ ఆజ్ఞలను పాటించాలి. పాటించకపోతే శిక్ష. ఎందుకంటే ఆజ్ఞలు లేకపోతే జనాలు ఎట్లా పడితే అట్లా జీవిస్తారు, అక్రమము వ్యాపిస్తుంది, మంచి అనేది జరగదు, అంతా చెడు జరుగుతుంటుంది. కాబట్టి ప్రజల సంరక్షణ కోసం దేశాలు, ప్రభుత్వాలు కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు నియమిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ కట్టడల ప్రకారం, ఆ ఆజ్ఞల ప్రకారం జీవించుతారు. ఒకవేళ అలా జీవించకపోతే పట్టుకొని శిక్షిస్తారు. అలాగని యేసుప్రభువుని నమ్ముకున్న బిడ్డలమైన మనకు కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలను దయచేశారు. ఈ లోకంలో మనం జీవిస్తున్న క్రమంలో విశ్వాసులమైన మనము ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి, ఏ విషయాలు మనము ఆజ్ఞల రూపంలో తీసుకొని ఆజ్ఞలను పాటించాలి అనేది మనం గుర్తెరిగి ఉండాలి. ఒకవేళ ఆజ్ఞలు పాటించకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఇక్కడ చెప్తున్నమాట, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నారు. క్రూర జంతువుల గురించి జాగ్రత్త పడుడి, సాతాను గురించి జాగ్రత్త పడుడి, లేదంటే ఇంక ఇతర వాటి గురించి జాగ్రత్త పడుడి, శరీర కార్యాల గురించి జాగ్రత్త పడుడి. ఇవన్నీ చెప్పారు. కానీ ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటున్నమాట, మనుష్యులను గురించి కూడా జాగ్రత్తగా ఉండమన్నాడు. ఎందుకంటే 16వ వచనం పై వచనంలో చూస్తే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనక. గొర్రెల దగ్గరికి తోడేళ్ళు వస్తాయి, కానీ ఇక్కడ రివర్స్, తోడేళ్ళ దగ్గరికే గొర్రెలు వెళ్తున్నాయి. తోడేళ్ల మధ్యకు అనగా తోడేళ్ళు ఈ లోకములో సాతాను సంబంధమైన, లేదంటే గొర్రె చర్మమును కప్పుకున్న దేవుని సాతాను దగ్గరికి, సాతాను ఉండే ఆ పద్ధతుల దగ్గరికి దేవుని బిడ్డలైన గొర్రెలను పంపుతున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే మనుష్యులను గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ మీరు జాగ్రత్త కలిగి లేకపోతే మనుష్యుల విషయంలో వాళ్ళు మనల్ని కొరడాలతో కొట్టిస్తారు. ఈ లోకంలో కూడా మనందరం చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. ఒక మనిషి పట్ల ఒక మనిషి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎవరో ఒకళ్ళ చేతిలో మోసపోయిన సందర్భాలు కూడా మన జీవితంలో ఎదురై ఉంటాయి. అది చిన్న విషయం అయి ఉండొచ్చు, పెద్ద విషయం అయి ఉండొచ్చు. కానీ మోసపోవటం అనేది సహజంగా జరిగే లక్షణం. ఎవరు మోసం చేస్తారు? మనుషులే మోసం చేస్తారు. ఒక దగ్గర ఎక్కడైనా కొనడానికి వెళ్తే కొన్ని చోట్ల మోసం ఉంటుంది. కూరగాయల దగ్గరికి వెళ్ళిన మోసం, లేదా షాప్కి వెళ్ళిన మోసం. కొంతమంది తరచూ వాళ్ళు మోసము చేసి ఎదుటి వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళు బాగుపడాలని కోరుకుంటారు. వాళ్ళ స్వభావం అలాంటి వారిది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మనుష్యులను గురించి జాగ్రత్త పడి, దేవుడు చెప్పకపోయినా మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. ఇహలోకంలో ఒక మనిషి ఇంకో మనిషికి వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం, మన వస్తువులు ఎవరైనా తీసుకుంటారేమో అని. మార్కెట్లకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటాం, మన వస్తువులు పోతాయేమో అని. మనుషులతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడతాం. ఎన్ని బైబిల్ గ్రంథంలోంచే సెలవిస్తుంది, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడి. ఎందుకంటే జాగ్రత్త లేకపోతే, అజాగ్రత్త వహిస్తే ప్రమాదం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదివితే, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. దేవుని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, దేవుని విషయాలు నిత్యము జ్ఞాపకం చేసుకుంటే
మనుష్యుల వలన మనకి ప్రమాదం ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది, దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది, దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది, దేవుని వాక్యం మనల్ని ఏ విధంగా వెళ్ళాలో అది మనకి తెలియచేస్తూ ఉన్నట్లుగా లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు చెప్తున్నట్టు మనము మనుష్యుల విషయమై జాగ్రత్తగా ఉండాలి. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధునై ఉన్నాడు, మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుగొనుక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సాతాను వచ్చి మనల్ని పాడు చేయడానికి ట్రై చేస్తాడు. అదే కదా, వంచకుడును క్రీస్తు విరోధి సాతాను, వంచకుడు సాతాను. ఆయనే వస్తాడు మన మధ్యకు వచ్చి మన మధ్యలోనే కొన్ని కార్యాలు చేసి మనల్నే చెడగొట్టి మనము పూర్ణ ఫలము పొందకుండా ఉండేటట్లుగా సాతాను చేస్తూ ఉంటాడు. అది ఎవరి ద్వారా చేస్తాడంటే మనుషుల ద్వారానే చేస్తాడు. నేడు ప్రస్తుతం సంఘాల్లో కూడా ఇలాంటివి చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ప్రకటించేవారు దేవుని బిడ్డలే, కొంతమంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు, దేవుని పాటలే పాడతారు, కానీ వాళ్ళు క్రీస్తు విరోధి సంబంధమైన పనులు, వంచకుడు చేసే పనులు మన మధ్యలోనే వస్తారు. అనేక కార్యాలు, అనేక పనులు చేస్తూ ఉంటారు. మనల్ని వాళ్ళ వైపు త్రిప్పేటట్లుగా, ఆకర్షితులమయ్యేటట్లుగా వాళ్ళ కార్యాలు, వాళ్ళ పనులు ఉంటాయి. వాళ్ళ వైపు మనము ఆకర్షించబడి మోసపోతాం, సత్య మార్గాన్ని విడిచిపెడతాం. దేవుని వాక్యం ఏముందో అది వినకుండా వాళ్ళు చెప్పే ఆ పనుల ద్వారా, వాళ్ళు చేసే ఆ కార్యాల ద్వారా, వాళ్ళు చూపించే ఆ మాటల ద్వారా, వాళ్ళు చెప్పే ఆ బోధల ద్వారా మనము మారిపోతాం. దేవుని ఫలాన్ని పొందకుండా మనము నష్టపోతాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనుష్యులతో మీరు జాగ్రత్త, మీరు మనుష్యులతో జాగ్రత్తగా ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడి మీరెట్టి క్రియలు చేరువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు, ఎప్పుడునూ తప్పిపోరు. మనుషుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడము. అవిధేయత వల్ల అంటే దేవుని వాక్యానికి అవిధేయత వహిస్తే, దేవుని వాక్యానికి అవిధేయతలుగా ఉంటే, దేవునికి అవిధేయులుగా ఉంటే మనం పడిపోయే స్థితిలో ఉంటాం. కాబట్టి మనుష్యులను గురించి జాగ్రత్త కలిగి ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. సంఘాల్లో ఏం బోధిస్తున్నారు, ఇలాంటి కార్యక్రమాలు ఏం బోధిస్తున్నారు, వాక్యంలో ఉన్నయే బోధిస్తున్నారా, వాక్యంలో లేని బోధిస్తున్నారా, వాక్యానికి కలిపి చెరిపి బోధలు చేస్తున్నారా, మనం గ్రహించాలి. లేదంటే మనుషులు మనల్ని మోసం చేస్తారు. మనం దేవుని ఉగ్రతకు, దేవుని దీవెనలు పోగొట్టుకునే వారముగా ఉంటాం. అందుకే దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు, తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్లుగా నేను మీ మధ్యకి పంపుతున్నాను. మీరు ఎవరు పడితే వాళ్ళు ఏ వాటలు పడితే ఆ వాక్యం వింటే కష్టం. ఎవరు చెప్పినా వాక్యం వినొచ్చు, కానీ ఆ వాక్యం బైబిల్లో ఉన్నదా లేదా, ఉంటే దాని భావం ఏందో గ్రహించి వాళ్ళు దేవుని వాక్యాన్నే ప్రకటిస్తున్నారా లేదా మనం చూడాలి. లేకపోతే మనం మోసపోతాం, దేవుని దీవెనలు కోల్పోతాం. కాబట్టి మనుషుల విషయంలో మనం జాగ్రత్త కలిగి మన విశ్వాస జీవితంలో ముందుకు సాగి వెళ్ళాలని ఈ లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా మనుషుల విషయమై జాగ్రత్త కలిగి ఉండమని మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.